డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకోవాల్సిందేనా డాక్టర్ గారు? మరి డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ ప్రొసీజరా? అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే జీవితాంతం నేను చేసుకోవాల్సిందేనా? ఇది చాలామంది పేషెంట్లు ఫస్ట్ టైం అడిగేటువంటి క్వశ్చన్. దీంట్లో మనము 2 విధాలుగా చూడాలి. అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నార్మల్ హెల్దీ లైఫ్ గడిపేటువంటి వ్యక్తికి సడన్గా కిడ్నీలు పాడైపోతే ఏదైనా కారణం ఉండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు డ్రగ్ రియాక్షన్స్ ఉండొచ్చు, లేదా డయేరియాస్ ఉండొచ్చు, లేదా సడన్గా వాంతులు అవ్వడం కానివ్వండి, ఫీవర్స్ రానివ్వడం కానివ్వండి, ఇన్ఫెక్షన్ స్టేటస్ వల్ల కిడ్నీలు కనుక దెబ్బతింటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఇలాంటి పేషెంట్స్లో కొంత డయాలసిస్ సెషన్స్ అనగా ఒక 3 కానివ్వండి 4 కానివ్వండి డయాలసిస్ సెషన్స్ చేసి మనము ఆ వ్యర్థ పదార్థాలని తొలగించి కిడ్నీలపైన భారం తగ్గిస్తే వాళ్ళు రికవరీ స్టేజ్లోకి వచ్చి ఆ కిడ్నీ ఇంప్రూవ్ అయ్యి నార్మలైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అనగా అక్యూట్ కిడ్నీ ఇంజురీస్లో డయాలసిస్ ఈజ్ ఎ టెంపరరీ ప్రొసీజర్. ఇట్ ఈజ్ ఏ వెరీ ఇండికేటెడ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అనగా ఆ పేషెంట్ని జీవితం కాపాడడానికి ఉపయోగించేటువంటి అత్యవసరమైన పద్ధతి. సో ఇట్ ఈజ్ ఓన్లీ టెంపరరీ డయాలసిస్. సో వాళ్ళకి ఫర్దర్ ఇక కిడ్నీ నార్మల్ అయిన తర్వాత వాళ్ళకి డయాలసిస్తో అవసరము ఉండదు. మెయింటెనెన్స్ డయాలసిస్ అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అనగా కిడ్నీలు ఇంకా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. మన శరీరంలోని మలినాలను, శరీరంలో వ్యర్థ పదార్థాలు, అలాగే శరీరంలోంచి ఎక్సెస్ వాటర్ని తీసేసి ఆ పేషెంటు మిగిలిన 2 రోజులు కానివ్వండి 3 రోజులు కానివ్వండి నార్మల్గా బతికేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ డయాలసిస్ అనేది వారంకి 2 సార్లు కానివ్వండి 3 సార్లు కానివ్వండి డాక్టర్ చెప్పినటువంటి సలహాతో చేసుకుంటే నార్మల్ లైఫ్ బతికేదానికి అవకాశము ఏర్పడుతుంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో డయాలసిస్ అనేది ఎక్కువ రోజులు వారు బతికినంత కాలం చేసుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది.